సముద్ర గర్భంలో అనేక రకాల జీవులే కాదు నిధి నిక్షేపాలు ఉంటాయి. తాజాగా కొందరు డ్రైవర్లకు భారీ బంగారు, వెండి, వజ్రాల నిధి దొరికింది. ఫ్లోరిడాకు సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో ఈ నిధిని కనుగొన్నారు. వందల ఏళ్ల క్రితం స్పెయిన్ చెందిన కొన్ని ఓడలు ఈ ప్రాంతపు సముద్రంలో మునిగిపోయాయని, ఈ దొరికిన నిధి అప్పటిదేనని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం వెండి, బంగారం, వజ్రాలతో నిండిన స్పెయిన్ చెందిన వాడలు సముద్రంలో మునిగిపోయిన చోట తాజాగా $10 లక్షల విలువైన నిధిని కనుగొన్నారు కొందరు డ్రైవర్లు. ఫ్లోరిడాకు సమీపంలోని అట్లాంటిక్ తీరంలో ఓ కంపెనీ తరపున వెళ్లిన డ్రైవర్స్ కి ఈ నిధి దొరికింది. ఇందులో 1000 బంగారు, వెండి నాణేలున్నాయి. ఇవి అప్పటి స్పానిష్ పాలనలో ఉన్న బొలీవియా, మెక్సికో, పెరు దేశాలకు చెందిన ముద్రలతో ఉన్నాయి. ఇప్పటికీ అవి స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం. అప్పట్లో స్పెయిన్ నుంచి బయలుదేరిన నౌకలు కొన్ని న్యూ వరల్డ్ నుంచి తిరిగి ప్రయాణమయ్యాయి. 1715 జూలై 31న వచ్చిన తుఫాన్లో ఆ ఓడలు ధ్వంసమై అందులోని నిధి మొత్తం సముద్రంలో పడిపోయింది. అప్పట్లో నేలపాలైన ఆ నిధి ప్రస్తుత అంచనా విలువ దాదాపు 3550 కోట్లు. ఫ్లోరిడాలోని టర్కోయిజ్ జలాల అడుగు భాగాన ఉన్న ఆ ప్రదేశాన్ని ట్రెజర్ కోస్ట్ అని పిలుస్తారు. ఇటీవల ఫిషరీ కంపెనీకి చెందిన డ్రైవర్ల బృందం జరిపిన అన్వేషణలో ఈ నిధికి సంబంధించిన కొన్ని నాణేలు దొరికాయి. ఈ బృందంలో లెవిన్ షేవర్స్ అనే డ్రైవర్ ఈ నాణేలను కనుగొన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.